హాయ్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఏం చేస్తున్నారు? ఏం కూరలు వండుకున్నారు? ఇక మెల్లమెల్లే సమ్మర్ అయిపోతుంది, రైనింగ్ స్టార్ట్ అవుతుంది, పొలం పనులు స్టార్ట్ అవుతాయి, వ్యవసాయం పనులు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అక్క వాళ్ళ తోటలో చూడు ఎన్ని పండ్లు ఉన్నాయో, ఎన్ని పండ్ల చెట్లు ఉన్నాయో. ఇది సపోటా. ఎప్పుడైనా సపోటా చెట్లు చూసిందా? ఫుల్ కాసినాయి సపోటాలు. నాకైతే సపోటా చెట్టు చూస్తే భలే అనిపిస్తుంది. అబ్బా, ఫుల్ కాసినాయి, మంచిగా ఉంటాయి సపోటాలు. మా పిల్లలకైతే ఫుల్ ఇష్టం, ఫుల్ తింటారు. అండ్ తోటలోకి వచ్చేసినాం. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఫుల్ ఉన్నాయి. ఇది పల్లి చెట్టు. అండ్ ఇది దానిమ్మ చెట్టు. దానిమ్మలు కూడా బాగానే కాసినాయా? దానిమ్మలు కూడా బాగానే కాసినాయి. మంచిగా కాసినాయి. మనం పండించుకొని తిన్న వాటిలో ఎంత తృప్తిగా ఉంటుంది కదా, కొన్న వాటికంటే మన ఇంట్లో వండినవి తింటే అవి ఎట్లున్నా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ సపోటా ఇంకా స్టార్ట్ కాలే, చిన్న చెట్టు. ఇది ఉసిరి చెట్టు, ఇది కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇది మామిడి చెట్టు. ఫుల్ మామిడికాయలు కాసినాయి, తిన్నాము కొన్ని చట్నీకి, ఇంకొన్ని ఉన్నాయి మిగిలిపోయిన దాని నిన్నే. అండ్ జామ చెట్టు ఇంకా డెవలప్ అవ్వలేదు, ఇంకా పూత లేదు, కాత లేదు, ఏం లేదు. ఎప్పుడు డెవలప్ అవుతుందో అది. బత్తాయి చెట్టు కూడా అంతే, ఇంకా పూత కాత లేదు. అండ్ పుదీనా అన్నిట్లలో వేసుకోవాలబ్బా, అన్ని కూరలలో, హెల్త్కి మంచిది. ఇది చూసిరా, అరటి గెల స్టార్ట్ అయిపోయింది చిన్న చిన్నగా ఆల్రెడీ. ప్రతి ఒక్కరి ఇంట్లో అరటి చెట్టు పెట్టుకొని వాళ్ళ మంచిగా న్యాచురల్గా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి. మన తోటలో వండిన అరటికాయలు మంచిగా ఉంటాయి, తీయగా. కొన్న వాటికంటే బెటర్గా ఉంటాయి. అండ్ ఆల్రెడీ ఇక్కడ అరటికాయలు గెల వేసేసింది, ఫుల్ కాయలు ఉన్నాయి అరటికాయలు. అండ్ కొబ్బరి చెట్లు 2 ఉన్నాయి, ఫుల్ కొబ్బరికాయలు ఉన్నాయి. కొబ్బరి చెట్లకు కూడా 100 వరకు ఉండొచ్చు మెల్లగా. ఇటు కూడా మంచి రోజు తాగేస్తాం మేము కొబ్బరికాయలు, వాటర్. అండ్ పొలాలు, ఇంకా వ్యవసాయం పనులు స్టార్ట్ అవ్వలే, ఇక స్టార్ట్ అవుతున్నాయి. వర్షాలు పడుతున్నాయి కదా, ఇక వ్యవసాయం పనులు కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ బావి దగ్గర ఇవైతే అన్ని ఫ్రూట్స్ తోటలో ఉన్నాయి. గుమ్మడికాయలు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సమ్మర్లో. పొలం దగ్గరకు వచ్చేసినాం. వాటర్ చూడండి, కొంచెం బాగా లోతేమి ఉండదు, దీనిలో ఈత కొట్టచ్చు, బాగుంటుంది. కొడదామని ట్రై చేసినాం కానీ భయమైంది. చూడండి వాటర్, చెట్ల మధ్యలో చిన్న కొలంలాగా, ఎంత బాగుంది కదా. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సమ్మర్లో పొలం దగ్గర. బావి చూసిరా, నాకైతే ఫుల్ భయం అవుతుంది బావి దగ్గరికి పోవాలంటే. వాటర్ పైననే ఉంటాయి, బావి చుట్టూ ఏమి ఉండదు. దాంట్లో తాబేళ్ళు, చేపలు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే కనిపిస్తలేవు కానీ మేము చూస్తాం అప్పుడప్పుడు. ఫుల్ తాబేళ్ళు 2-3 ఉండొచ్చు, చేపలు కూడా ఉన్నాయి. అండ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.